హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. శివరాత్రికి 3 డేస్ హాలిడేస్ ఉన్నాయని చెప్పి పులివెందులకి వెళ్ళామండి అత్త వాళ్ళ ఇంటికి. హాలిడేస్ కంటే ముందు 2 డేస్ ట్రైనింగ్ ఉందని చెప్పి మా వారికి మమ్మల్ని పులివెందుల్లో వేసి ఈయన ట్రైనింగ్కి వెళ్ళిపోయాడండి. సో అప్పటికి ఇంకా మా చెల్లి వాళ్ళు రాలేదు. మా వాడికి పిచ్చ బోర్ కొట్టి నన్ను, మా అత్తని, మా మామని ఒక ఆట ఆడుకున్నానండి. ఫిష్కు ఫుడ్ వేస్తానని చెప్పి సంగటి, ఉప్మా, బియ్యము మొత్తం అన్నీ వేసేసాడు. టార్చర్ చూపించాడండి 2 డేస్. ఇక మా అత్త అయితే వాడి టార్చర్ భరించలేక కొద్దిసేపు అయినా కామ్గా కూర్చుంటాడని చెప్పి బారకట్ట ఆడదామట అని చెప్పి వాడితో కూర్చొని ఆడుతుందండి. మళ్ళీ ఇందులో వాడు ఓడిపోయినా కూడా మీరందరూ కలిసి నన్ను మోసం చేశాడని అని వారాగం ఎత్తుకుంటాడండి. సో అందుకని చెప్పి మా అత్త వాడు గెలిచేటట్లు గొప్పలు చెప్తా వాడి గురించి, వాడినే చివరికి గెలిపిస్తుందండి. ఆ పాచికలు వేసేటప్పుడు నెంబర్స్ మా అత్త కంటే మా వాడికి తక్కువ వచ్చినా అన్నా కూడా ఏడిపోయానండి. చుక్కలు చూపించాడండి పట్టపగలే. ఇంకా థర్స్డే నైట్కి మా చెల్లి, మా బావ వాళ్ళు వచ్చేసారు. సో నైట్ అందరం మీటింగ్ వేసామండి. మా అత్త చూడండి 10 అలా అయింది టైము. ఆ టైంలో అవి తింటారా ఇవి తింటారా అని చెప్పి అందరిని అడుగుతుంది. మేము ఎవ్వరం వద్దని చెప్పాము. నైట్ టైము 10:20 అలా అవుతుందండి. అయినా కూడా మా పిల్లలు పడుకోలేదు. ఇంటిని చూడండి డస్ట్బిన్ని చేసేసారు. పేపర్స్ని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చించేసి వాటిని ఇండ్లు మొత్తం చల్లేశారండి. ఇక చివరిలో మేమందరం అడుస్తున్నామని చెప్పి, మీరెందుకు అడుస్తున్నారు, ఈ చెత్తను మేమే ఎత్తుతామని చెప్పి చీపురు తీసుకొచ్చి చూడండి మా వాడైతే చీపురుతో బ్యాటింగ్ చేసేస్తున్నాడు. అస్సలు అల్లరి పిల్లడండి వీళ్ళైతే. ఇంకా మావాడు నా భాగం నేను తోసేసరే, నెక్స్ట్ నువ్వే తొయ్యాలని చెప్పి మా చెల్లి వాళ్ళ అబ్బాయికి చీపురు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా మా చిన్నోడు చూడండి తెగ బుద్ధిమంతుడిలాగా జీవిచ్చేస్తున్నాడు వీడియో చేస్తున్నానని చెప్పి. ఇంకా మా బావ అయితే వీళ్ళ గోళ్ళకు తట్టుకోలేక నేను పడుకున్నానని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. వీడియోకి హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు. పిల్లలిద్దరూ మా బావని ఎందుకు కొడుతున్నాడంటే వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చారండి. ఎవరు తొందరగా పడుకుంటే వాళ్ళకి నెక్స్ట్ రోజు తిరునాళ్ళకి మంచి మంచి బొమ్మలు కొనిపిస్తానని చెప్పాడు. వాళ్ళు ఒక 10 మినిట్స్ అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నారు. ఇంకా వాళ్ళ వల్ల కాక లేచారండి. అందుకని చెప్పి మా బావ మీరు ఎవ్వరు పడుకోలేదు, లేచేశారు కాబట్టి మీకు బొమ్మలు క్యాన్సిల్ అని చెప్పారు. ఇంకా అంతేనండి, మా పిల్లలిద్దరికి పూనకం వచ్చేసింది. మా బావను ఒక ఆట ఆడుకున్నాడు. ఇంకా మా వాడైతే యాక్షన్ చేసి చూపిస్తున్నాడండి, నేను ఇలా పడుకున్నా కూడా బొమ్మలు తీపిలేదని చెప్పి. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ శివరాత్రి అండి. సో మా అత్త శనగవాళ్ళ పాయసం చేసేసింది. ఇంకా అందరం ఒకేసారి కూర్చొని ఫస్ట్ శనగవాళ్ళ పాయసం తింటున్నామండి. చాలా చాలా బాగుంది. అందరూ శనగవాళ్ళ పాయసాన్ని ఫుల్గా లాగించేశారండి. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత పులివెందుల్లో కొత్తగా కృష్ణుడి గుడి కట్టారండి. మేము ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అందరూ చాలా చాలా బాగుందని చెప్తే ఒకసారి చూద్దామని చెప్పి ఈవినింగ్ అందరం రెడీ అయిపోయి గుడికి వెళ్ళామండి. నిజంగా సూపర్గా ఉందండి. చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. అలాగే గుడికి ఏంటంటే పార్కింగ్కి చాలా ప్లేస్ వదిలారండి. సో పార్కింగ్ ప్రాబ్లం కూడా లేదు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా పులివెందులకు వస్తే కంపల్సరీ గుడి విజిట్ చేయండి. మీ అందరికి కూడా చాలా చాలా నచ్చుతుంది. ఇంకా అందరము లోపలికి వెళ్ళిపోయాము. చూడండి గుడి ఎంత బాగుందో కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత పూజారి గారు గోత్రనామాలు చదివి షటుగోపం పెట్టారండి. నేనైతే కృష్ణుడి విగ్రహాన్ని ఇంత దగ్గరగా లైవ్లో చూడడం ఫస్ట్ టైం అండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంకా మేము వెళ్ళినప్పటికీ ప్రసాదం ఇంకా రాలేదని చెప్పి చిన్న చిన్న కలకండ ముక్కలు ఉంటే అది అందరికీ పంచారండి. సో మేమందరం కొద్ది కొద్దిగా తీసుకొని తిన్నాము. మా పిల్లలకి వద్దు అని చెప్తే కావాలి కావాలి అని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ చివరిలో మాకు వద్దు అని మా చెల్లికి ఇస్తుంటే మా చెల్లెలు చివాట్లు పెడుతుంది. సో అందుకని పారిపోతున్నారు. చూడండి ఎలా పారిపోతున్నారు. మా చెల్లి దగ్గర తప్పించుకొని ఇలా బయట తేలారండి. చూడండి ఎలా గెంతుతున్నారు. ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి బయటకు వచ్చామండి. లోపల కొట్టమని చెప్పారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పక్కనే సింక్ ఇచ్చారు. ఇటు పక్కన తాగడానికి మంచినీళ్ళ వాటర్ క్యాన్ పెట్టారండి. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. కృష్ణుడి గుడి వ్యూ మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను, మీరు కూడా ఒక లుక్ వేయండి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6 దాటిపోయిందండి. మరి ఎండగా అయితే ఏం లేదు. ఆ టైంలో పక్కన ఉండే గడ్డి మొత్తానికి వాటర్ పట్టినట్లున్నారు. వాతావరణం అయితే చాలా చల్లగా ఉండిందండి. మేమందరం కూర్చొని ఏదో సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉన్నాము. పక్కన మా పిల్లలు ఇష్టం వచ్చినట్లు గెంతుతూ ఉన్నారండి. ఇక తర్వాత చివరిలో మైక్లో అనౌన్స్మెంట్ వచ్చిందండి, అటు పక్కన కూర్చోకూడదు, గడ్డి మొత్తం పాడైపోతుందని. సో అందరం లేచి పక్కకు వచ్చేసాము.
ఇక్కడ చూడండి ఇంకా సన్సెట్ అయ్యే టైం అయింది. ఆ టైంలో సూర్యుడి కిరణాలు గుడి మీద పడుతూ ఉంటే నాకైతే పాతకాలం సినిమాలలో కృష్ణుని వెనక వెలుగు వస్తుంది కదా, కిరణాలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ సీనే గుర్తొచ్చిందండి. మేము వెళ్ళినప్పటికీ ప్రసాదం ఇంకా రెడీ అవ్వలేదని చెప్పి కలకండ పెట్టారని చెప్పాను కదా, కాసేపు ఉన్న తర్వాత స్వీట్ బూందీ పెట్టారండి ప్రసాదంగా. అందరం ప్రసాదం తినేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి. గుడికి ఎదురుగా రోడ్డు కనిపిస్తూ ఉంది కదా, ఈ రోడ్డు నుంచి లోపలికి వెళ్తే హెలీప్యాడ్ ఉందండి. వైఎస్ జగన్ గారు ఎప్పుడొచ్చినా ఇక్కడే దిగుతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ తినేసి మా చిన్నమామ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు పులివెందులకు దగ్గరలోనే పక్కన తుమ్మలపల్లి అనే ఊరిలో ఉంటారండి. వీళ్ళు పండగ రోజు కాకోకుండా నెక్స్ట్ డే స్పెషల్స్ చేస్తారండి ఈ ఊరిలో. ఎందుకంటే పండుగ నెక్స్ట్ రోజే ఈ ఊరిలో తిరునాళ్ళ జరుగుతుంది. సో మా చిన్నత్త ఈ స్పెషల్స్ అన్నీ చేసేసింది. మధ్యాహ్నం అందరము లంచ్ చేసేసి ఇంకా బారకట్ట ఆడుతున్నామండి. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మేము నలుగురం కూర్చున్నామండి. ఆపోజిట్లో కూర్చున్న వాళ్ళిద్దరు పార్ట్నర్స్. నా పక్కన కూర్చున్న అమ్మాయి ఒడిలో ఉన్న బుడ్డదైతే కళ్ళు నోరు వదిలేసి మమ్మల్ని చూస్తుందండి. ఏంది బాబు వీళ్ళ గోల అని. అది మేము పిక్చర్లు ఎలా వేస్తుంటే అటు సైడే చూస్తుంది. ఎప్పుడెప్పుడు లాగేద్దామా అని ఎదురు చూస్తూ ఉందండి. ఇంకా నేనైతే పెద్ద గెలిచేదానిలాగా పెట్టేశానండి. ఎవరు ఓడిపోతే వాళ్ళను గెలిచిన వాళ్ళు ఒక 10 దెబ్బలు వేయాలి వీప్కి అని చెప్పి. చివరికి మేమే ఓడిపోయామండి. ఇంకా సెకండ్ బ్యాచ్కి వచ్చేసి నేను నా పార్ట్నర్ బయటకు వచ్చేసాము. నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి ఇద్దరు చిన్నపిల్లల్ని ఆడిపించుకుంటా నిద్రపుచ్చుకుంటా ఉన్నది. ఇంకా మా వారు మా చెల్లెలు అయితే ఫుల్ గొడవ అండి. ఇద్దరు ర్యాగింగ్ చేసుకుంటా ఫుల్ కామెంట్ చేసుకుంటా ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ మా వారు మా ఆడపడుచు వీళ్ళిద్దరు ఒక జట్టు అండి. భలే మొండి వాళ్ళు ఇద్దరు. అసలు ఎంత మోసం చేస్తారు. మమ్మల్ని అట్లే ఓడించారండి, నన్ను మా చిన్న ఆడపడుచుని. మేము అదే అంటుంటే మీకు చేతగాక ఆడేది మళ్ళీ మమ్మల్ని అంటున్నారని మా మీదకి వచ్చేసారండి. ఇక వీళ్ళు ఆడేది ఒక ఇంటర్నేషనల్ గేమ్, ఒక కప్పు కోసం ఆడుతున్నారని చెప్పి చుట్టూ మేమందరం చూడండి ఫుల్ ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాము. పిల్లల్ని వదిలేసి మరీ చూస్తున్నామండి. ఒక చిన్న పాపను నిద్రపుచ్చారు, ఇంకొక బుడ్డదైతే ఆడుతూనే ఉంది. మొత్తానికి ఎలాగైతే మా వారు మా ఆడపడిచి గెలిచారండి. ప్రతిసారి వీళ్ళే గెలిచారు. ఇంకా పక్కన మా బావ చైర్లో కూర్చొని పెదరాయి లెక్క తీర్పు చెప్పడానికి అన్నట్లు అన్నారు. నేను ఆ మాట ఉంటుంటే నా సైడ్ చూడండి ఎలా చూస్తున్నారో. మేమందరం ఇలా ఆడుతూ ఉంటే పెద్దవాళ్ళు ఎవరొకరు వచ్చి ఇంకా లేచి రెడీ అవ్వండి, మళ్ళీ మెహందీ పెట్టించుకోవాలన్నారు. టైం అవుతుంది రెడీ అవ్వరా అని చెప్పి అరుస్తూ ఉన్నారండి. ఈ గేమ్ అయిపోయిన తర్వాత అందరం మెహందీ పెట్టించుకున్నాము. ఇంకా తిరునాళ్ళ ఎలా జరిగింది, సిరుబండి తిరుగుతుంది, అది ఎలా ఉండేది అదంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో వెయిట్ చేసి చూడండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో పిన్ని కష్టాలు అని వీడియోస్ పెడితే ఏమో అనుకుంటున్నా, మా చిన్నాడు పడుచుని చూస్తే అదే అనిపించింది. మేమందరం ఆడుకుంటుంటే తనే అండి ఒక పాపను ఉయ్యాల్లో నిద్రపుచ్చింది, ఇంకొక అమ్మాయికి పాలు దాపుతూ ఉందండి. మేమైతే ఫుల్గా నవ్వుకున్నాము తనను చూసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.